బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. జ్ఞానబోధ కథ చెప్తాను జయ. సాధారణంగా మనం జ్ఞానం అంటే ఏమిటి అనుకుంటాం? తెలివి అనుకుంటాం. తెలివి అంటే సాధారణంగా నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అంటాం. ఈ బుద్ధి జ్ఞానం అనేవి రెండు వేరువేరువి కదా పదార్థాలు. అవునవును అవును కదా. బుద్ధి జ్ఞానం ఒకటి కాదు. కాదు. అవును. జ్ఞానం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది అంటారా? మనం ఏమంటాం, నా జ్ఞానం తెలిసాక ఇలాంటి పని ఎప్పుడూ చూడలేదు అంటాం. అంటే పెద్ద అయ్యాక అని మన ఫీల్ అలా అనుకుంటాం కదా. భగవంతుడు గురువు ఏం చేస్తాడు? జ్ఞానాంజనంతో, జ్ఞానం అనే కాటుకతోటి మనకి బుద్ధిని వికసింపజేస్తాడు. అలా చెప్పుకుంటాం. గురువుగారు అంతే. గురువే మనకి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. అందులో సంపాదన పరత్వము, పైకి రావటము, సక్సెస్ కావటము, కీర్తో యశస్సో సంపాదించుకోవటము కాదు. జ్ఞానం అనేది బ్రహ్మ పదార్థం, అది వేరే. మామూలుగా వాడికి ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ జ్ఞానం లేదండి వాడికి అంటాం. ఏమిటి ఈ జ్ఞానం అనేది? ఎప్పుడు బ్రహ్మ ప్రశ్నగానే ఉంటుంది, పెద్ద ప్రశ్న. ఆ జ్ఞాన బోధలో ఈ కథలో అది చెప్తారనమాట. ఒకప్పుడట గోవర్ధనగిరి అనే పర్వతం మీద శమీకుడు అనే ఒక ఆయన తపస్సు చేసుకునేవారు, ఒక మునిగారు. అయితే ఈయన తపస్సుకి కూర్చునే ముందు ఎంతరో పెద్దవాళ్ళందరినీ, యోగుల్ని, తత్వజ్ఞుల్ని, వాళ్ళని వీళ్ళందరితోటి మాట్లాడి డిస్కస్ చేశాడు. జీవన సాఫల్యం అంటే ఏమిటి, ఏమిటి ఒక జన్మకి సార్థకత? ఈ జన్మకి సార్థకత కోసం ఎంతమందితో మాట్లాడినా ఇదే అని ఇదమిద్దంగా ఆయనకి తెలియలే. ఆ జ్ఞానం కోసం తపస్సు చేయాలని చాలా మంది పెద్దవాళ్ళు సెలవిచ్చారు. ఆయన తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆయన ఏళ్ల తరబడి తపస్సు చేశాడు. జలభక్షణ, వాయుభక్షణ మాత్రమే చేస్తూ కూడా, ఒట్టిగా నీళ్లే తాగుతూ తపస్సు చేశాడు, ఒట్టిగా గాలే పీలుస్తూ తపస్సు చేశాడు, ఒంటికాల మీద నిలబడ్డాడు, ఎర్రటి ఎండలో నుంచున్నాడు, అగ్నుల్లో నుంచున్నాడు. ఈ తపస్సు వల్ల ఆయనకి సొలేసు లభించల, అంటే శాంతి కలగల, నిరాశ నిస్పృహానే ఉండేవి ఆయనకి. ఏమిటి ఈ జీవితానికి సార్థక్యం? పుట్టాము, ఇంత వాళ్ళే అయ్యాం, ఇంకా ఎప్పటికో దాకానో బతుకుతాం, జీవన సాఫల్యం ఏమిటో తెలియలేదు. చాలా దిగులుగా ఉండేది. రోజు భగవత్ ప్రార్థన చేసుకునేవాడు. ప్రార్థనలో నా జీవన సాఫల్యాన్ని నాకు తెలియచేయి, అసలు జీవితానికి సాఫల్యం అంటే ఏమిటి, ఆ జ్ఞానాన్ని నాకు కలగజేయి. అయితే ఒకనాడు ఏమైందట, ఆయనకి తెల్లవారు నిద్రపోయి లేస్తుంటే ఒక పెద్ద వెలుగు కనపడిందట కంట్లో. తెలిసింది ఆయన. ఆ వెలుగులోంచి ఒక మాట వినపడింది, కొండ దిగి వెళ్ళిపో, నీకు ఒక పశువుల కాపరి కనపడతాడు, అతను నీకు జ్ఞానబోధ చేస్తాడు అని. ఆశ్చర్యపోయాడు. నిజమా? నాకు ఒకడెవరో జ్ఞానబోధ చేయడానికి ఒక మహానుభావుడు ఉన్నాడా అని అనుకొని నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తపస్సును కట్టిపెట్టి కొండ దిగి నడవటం మొదలుపెట్టాడు. నడవగా 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 ఎవ్వరూ కనపడలా. ఈ కొండ దిగాక పచ్చిక బయళ్ళేవో కనపడుతుంది. ఆ బయళ్ళలో బోలెడని గుడ్లున్నాయి, మంద. ఆ గొడ్లల్లో ఒక గేదె మీద కూర్చున్న ఒక 6-7 ఏళ్ల పిల్ల ఒకటి కనపడింది. పిల్ల ఉంది, ఈ గొడ్లు అన్నీ తిరుగుతున్నాయి, పశువులు తిరుగుతున్నాయి. ఒక పశువు మీద కూర్చుంది పాప, అది ఎదురుపడింది ఈయనకి. ఆ పిల్ల ఈయనకేసి వింతగా చూస్తుంది. ఈయన కొంచాన్నాళ్ల పాటు తపస్సు చేసి అట్టలు కట్టి కేశ సంస్కారం లేకుండా ఉన్న జుట్టు, మనిషి ఎండుకుపోయి ఉన్నాడు, కళ్ళు మాత్రం జ్యోతుల్లా ఉన్నాయి. కానీ ఈ జీబుగా ఉండి ఆ పాత నారబట్ట కట్టుకున్న ఆ బక్కటి మనిషికేసి ఆ పిల్ల వింతగా చూస్తాం. ఆయన పశువుల కాపరి అని చెప్పింది కదా దైవస్వరం, ఆ స్వరం కోసం, ఆ స్వరం చెప్పిన మనిషి కోసం వెతుకుతూ ఇంకా ముందుకు నడిస్తే ఇంకా కొన్ని పశువులు వస్తున్నాయి. వాటి వెనకాల నుంచి ఒక మూతక పంచె కట్టుకున్న ఒక కాపరి హాయిగా పిల్లను గ్రోవి ఊదుతూ తిరుగుతున్నాడు, కనపడ్డాడు ఆయనకి. ఆ పిల్లని గ్రోవిలో వాడు ఎంత మైమరిచిపోయి ఉన్నాడంటే ఆ సౌండ్ వింటే ఈయనకు కూడా మైమరిపి వచ్చింది. దగ్గరికి వెళ్ళాడు. అతను కూడా చూశాడు. వాడికి గట్టిగా, దృఢంగా, స్ఫురద్రూపిగానే ఉన్నాడు పిల్లవాడు. ఆ ముతక గావంచాలో వాడు ఏదో గోచి పెట్టుకుంటారు కదా, పుట్టుగోచి అంటారు, పుట్టుగోచి పెట్టుకున్న ఆ కుర్రాడిలో ఒక స్ఫురద్రూపం తెలుస్తోంది, చక్కగా ఉన్నాడు వాడు. కానీ మొరటువాడు, గుడ్లు కాసేవాడే తప్పిస్తే వాడు జ్ఞానబోధ చేసే వ్యవహారం ఏం లేదు, చూడ్డానికి బాగున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. ఈ కుర్రాడు ఏమనుకున్నాడు, ఆ ఉన్నవాడు
కొండ మీద ఎవరో మునిగారు తపస్సు చేసుకుంటున్నాడని వాడికి కర్ణాకర్ణిగా తెలుసు. ఆ పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరో చెప్పుంటారు, ఎవరో ఆయన తపస్సు చేసుకుంటున్నాడని. ఆయన ఎన్నేళ్ల నుంచో ఉన్నాడు, వాడికి 20-25 మించి లేవు. వాడు ఎప్పటి నుంచో వింటున్నాడు, చిన్నప్పటి నుంచి. వాడు కొండకి చూడలేదు కానీ ఈ మునులు ఎలా ఉంటారు ఆ వ్యవహారం అంతా వాడికి తెలుసు, గుర్తుపట్టాడు. దండాలండి అన్నాడు. అనేసరికి, నాయనా నువ్వు ఎట్లా సాధించబోయి ఈ సంతోషాన్ని? ఎంత హాయిగా పాడుతున్నావు, ఎంత హాయిగా మురళిపోతున్నావు, ఎంత సంతోషంగా ఉన్నావు నువ్వు. ఈ సంతోషం నీకు ఎట్లా లభించిందో నాకు చెప్పవు అన్నాడు. అనేసరికి వాడి తలపై, నేను సాధించడం ఏమిటండి, నాకేం తెలుసు, నాకేం తెలియదండి, నేనేం చదువుకున్న వాడిని గాను, తపస్సు చేసిన వాళ్ళు మీరు, మీకు కదా ఇవన్నీ తెలియాలి, నాకేం తెలుసు, గొడ్లు గాయడం తప్ప. గుడ్లు కాసుకుంటానండి, నాకేం తెలియదండి అంటే ఆయన అన్నాడు, కాదు నాయన, నువ్వు అణుకువతోటి నీకేం తెలియదు అంటున్నావు. నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు, నీ మొహాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది, అదే నీ రూప సౌందర్యం. నాకు సంతోషం లేదు, నైరాస్యం తప్ప. చెప్పండి. వాడు ఆశ్చర్యపడి కోపం కూడా వచ్చింది. నేను చెప్పడం ఏంటండి, భలేవాళ్ళు, నాకేం తెలుసు, నాకేం తెలియదండి. ఏం తెలియకపోవటం కూడా సంతోషమే, అదే కదా. అనేసరికి ఆయన బతిమలాడ్డాడు, కాదు నాయన, భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడు నాకు. నేను కొండ మీద ఎన్నేళ్ళ నుంచో తపస్సు చేసుకుంటున్నా. పొద్దున్నే ఒక వెలుగు కనపడింది, ఈ కొండ దిగి వెళ్ళు, ఒక పశువుల కాపరి నీకు జ్ఞానబోధ చేస్తాడని చెప్పబడింది. నాకు ఆజ్ఞ, అది నాకు ఉత్తర్వు అయ్యింది. ఉత్తర్వు వచ్చినప్పుడు చేయాలి కదా, అందుకే నేను కొండ దిగి వచ్చా. నాకు నువ్వు కనపడ్డావు, నువ్వే నాకు చెప్పవలసింది. నాకు ఆనత ఇచ్చాడు భగవంతుడు, కిందకెళ్ళరా, వాడెవడో నీకు చెప్తాడురా నాయనా అని. నువ్వే కదా నాకు కనపడింది. పశువుల కాపరని చెప్పాడు భగవంతుడు స్వయంగా. చెప్పవా, నీ సంతోషానికి కారణం చెప్పు చెప్పు అంటే వాడు ఆశ్చర్యపోయి, నాకేం తెలుసండి, ఏమీ తెలీదు నాకు, నేను నేర్చుకున్నదల్లా పశువులు కాయటమే. ఇదిగో ఆ పిల్ల ఉంది చూడండి, 6-7 ఏళ్ళది, అంత వయసు అప్పటి నుంచి నేను పశువులే కాస్తున్నా. మా నాన్న పశువులు కాయటం నేర్పించాడు. ఈ పశువుల్ని ఒక బయలు నుంచి ఇంకో బయలుకి తోలుకెళ్తా, ప్రార్థిస్తా దేవుణ్ణి నేను కూడా మీరు అన్నట్టే. ఏమంటాను, వీటికేమీ జబ్బులు చేయకుండా ఉండాలని ప్రార్థిస్తాను. గొడ్లకి ఏ జబ్బు రాకూడదు, వానాబంగుడు వచ్చి ఇవి చచ్చిపోకూడదని దైవ ప్రార్థన చేసుకుంటా. అంతకంటే నేను చేసే ప్రార్థన లేదు, పాడలేదండి. ఇదిగో పిల్ల ఉందిగా, దానికి ఇప్పుడు గొడ్లెట గాయాలో నేర్పిస్తున్నాను. నేను నేర్చుకున్నా మా నాన్న దగ్గర, ఆ పిల్లకి నేను నేర్పిస్తున్నాను అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఋషి గారు ముని అడిగాడు, ఆ పిల్ల ఎవరు, మీ చెల్లెలా మీ కూతురా అని అడిగాడు. అడిగితే, చెల్లెలు అనుకోవచ్చు, కూతురు అనుకోవచ్చు అండి దాన్ని, అది నిజాన్ని నాకెవరూ కాదు. దారిదోపిడి దొంగలు వచ్చి దీని అమ్మ నాన్నని చంపేశారు. ఇది 1 నెల రోజుల పసిగుడ్డు, మరి దాన్ని అట్ట ఏం వదిలేస్తామని తీసుకొచ్చా. ఓహో, మీ అమ్మ ఎవరో పెంచారా అన్నాడు. మీ అమ్మకో అక్కయ్యకో అప్పచెప్పే వాళ్ళు పెంచారా అని అడిగాడిన. అమ్మ ఎక్కడదండి, అమ్మారేమ్మా, అమ్మ లేదండి, అప్పటికే మా అమ్మ చనిపోయిందండి, నేనే పెంచాను. ఓహో, ఇంత చక్కగా పెంచామన్నాడు. చక్కదనం ఏముందండి, 1 నెల గుడ్డు, దాని కడుపులో నొప్పి వస్తుందో కాలు నొప్పి వస్తుందో, అది ఎందుకు ఏడుస్తుందో తెలియదు, ఎన్ని జబ్బులో దానికి, ఎప్పుడు ఏదో ఒకటి వచ్చేది. అట్లాగే నానా కష్టాలు పడి సులువుగా పెంచల, నానా తంటాలు పడే పెంచా. అది గుమ్మడికాయలాగా పెరిగింది చక్కగా. ఇగో ఇప్పుడు ఇంత అయింది పిల్ల. మా నాన్న లేడు, నేనే పెంచా పిల్లని, అది నాతో ఉంటుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఆడదిక్కు ఎవరూ లేకుండా పిల్లని పెంచావా, నువ్వు ఇంత కష్టపడ్డావా, ఏం ప్రతిఫలం ఆశించి చేసావు అన్నాడు. కుర్రాడు అన్నాడు, ప్రతిఫలం ఏంటండి, ఏం ప్రతిఫలం ఉంటుంది, ఉంది, పిల్లని పెంచలా, దాన్ని ఎత్తుకోలా, దాంతో ఆడుకోలా, దాన్ని ఆడించలా, ఎంత సంతోషం, ఇవన్నీ జరిగినాయా, ఇప్పుడు ఇంత అయింది, అది ఇప్పుడు దీన్ని నేర్పిస్తున్నా, అదొక ప్రతిఫలం అన్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. అట్లా కళ్ళు మూసుకున్నాడు. ఒక నోరెరగని పసిబిడ్డని, అది ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు, దాన్ని ఒక కుర్రాడు, ఇప్పుడు దానికి 6-7 ఏళ్ళు, వాడికి 20 ఏళ్ళు, అంటే వీడికి ఎంత వయసు, ఆ పిల్ల వీడి దగ్గరికి వచ్చేసరికి వాడు కూడా చిన్నపిల్లాడే. ఓ పిల్లని పెంచి దానివల్ల తనకి ఏమొస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా, ఇంతకంటే ఏం కావాలంటున్నాడు. పిల్లని పెంచితే కష్టాలు, ఇప్పుడు మన పిల్లల్ని పెంచడమే మనం కష్టపడిపోతాం, ఒక పిల్లని పెంచడానికి చస్తున్నాం అనుకుంటాం, అవును అంటున్నావా. అప్పుడు అతనికి అర్థమైందనమాట. ఆయన, నాకు ఇప్పుడు తెలిసింది నాయన, ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించటమే జ్ఞానం. అది ఏది ఆశించకూడదు,
మన వల్ల ఇతరులకి ఏ ప్రయోజనం లభించచ్చో అదంతా లభింపజేసేయాలి, ఇచ్చేయాలి వాళ్ళకి. అదే కదా సంతోషం. నేను సంసారంలో ఉంటే వాళ్ళందరికీ నేనేదో చెయ్యాల్సి వస్తానని, అంతేగా ఓ సంసారంలో ఉంటే ఎన్ని చెయ్యాలమ్మా, అవును. ఎంత చేస్తే అవుతుంది, అవన్నీ నేనెందుకు చెయ్యాలని, ఇంకా ఏమిటో ఈ జీవన సాఫల్యం కోసం నేను తపస్సు చేశాను రా నాయన. ఏ తపస్సు చేయకుండానే నువ్వు నీ జీవన సాఫల్యాన్ని పొందావు. నీ వల్ల ఒక ప్రాణి పెరిగి పెద్దదయ్యి రేపొద్దు నీ గొడ్లది కాసుకుంటుంది. అది ఇంకెన్ని జీవితాలకు ఆలంబన అవుతుందో. ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు చేయటం వల్ల అదెంత చేస్తుందో రేపు. ఇప్పటికి ఎంత చేస్తోందో ఆల్రెడీ. ఇది కదా జ్ఞానం అంటే. నాకు అర్థమైంది. ఇతరులకి ఉపయోగపడటమే నిజమైన జ్ఞానం. వాళ్ళ నుంచి ఏం వస్తుంది అని కాకుండా వస్తూ ఉంటాయి కొన్నిటికి. ఇప్పుడు ఈ కథ ప్రకారం మనం ఇలాగే చెయ్యాలని కాదు, ఇతరుల దగ్గర మనం వస్తూనే అంటే బార్టర్ సిస్టమే నడుస్తుంది జయ. ప్రపంచమంతా వ్యాపార సంబంధాలే, అంతా కూడా అన్ని వ్యాపార బంధాలే. కానీ ప్రతిఫలాపేక్ష లేనివి, పుణ్యం వస్తుందన్న ఊహ కూడా లేకుండా చేసేవి కొన్ని చేస్తుంటాం కదా మనం. అవునండి, అవును. వాటిని పెంచాలి, అవి పెద్దవి చేసుకోవాలి. ఏ ప్రతిఫలమూ అక్కర్లేదు మనకి. ఎందుకు? ఎవడో రోడ్డు మీద పడ్డాడు, వాడిని లేవదీసావు, వాడి దారిని వాడు పోయాడు, నీ దారి నువ్వు వచ్చావు, అంతే. ఒక తాత్కాలికమైన ఐడియాతో చేస్తాం. రేపొద్దున ఎప్పుడైనా నువ్వే పడ్డావు, ఎన్ని గంటల పాటో ఉండిపోయావు, చచ్చి చెడి లేచొచ్చావు. నీకు ఎలాంటి ప్రశ్నలు వస్తాయి మనుషులకి? వాళ్ళు ఎవరికి నేను సహాయం చేశాను, ఇవాళ నా సాయం చేయడానికి ఒక్కడు రాలేదు అనిపిస్తుంది. అది తప్పు. ఆ రోజున సాయానికి వెళ్ళటం మన పద్ధతి, లేకపోతే లేకపోయింది. మనము ఈ ప్రశ్నలు నేను ఆ రోజు చేశా కాబట్టి నాకు ఈ రోజు రావాలి అనే ధోరణి ఆ తప్పు. మనం మామూలుగా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఒరే నువ్వెవరికో ఎక్కడో సాయం చేస్తావు, నీకు కావాల్సిన సాయం ఇంకెక్కడి నుంచో లభిస్తుంది అని చెప్తాం. అది చేస్తే ఇది వస్తుంది అన్నది ఒక సాధారణ వాక్యమే కానీ రావాలని నువ్వు అనుకోకూడదు, ఆ నియమం పెట్టుకోకూడదు. ఆ ప్రతిఫలాపేక్ష లేకుండా జీవించటమే నిజమైన జ్ఞానమైన సిద్ధి. అదే జ్ఞానం. ఇది తెలుసుకుని ఋషిగారు ఈ ఆనందంతో, నాకు తెలిసిందిరా నాయన నువ్వు ఇంత సంతోషంగా ఉంటానికి కారణం నాకు అర్థమైంది. నీకే ప్రతిఫలాపేక్ష లేదు, హాయిగా ఉంటావు నువ్వు. నేను కూడా ఇంకా హాయిగా ఉండటానికి ప్రయత్నిస్తానని ఋషి వృత్తి మానేసి ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. ఈ కుర్రాడికి అర్థం కాలే ఆయన ఏం చెప్పాడు. వాడు క్యాజువల్గా చేస్తున్నాడు అంతే. వాడికి ఇందులో ఉన్న మతలబు, అందులో ఉన్న మర్మం తెలీదు, అవంతా తెలీదు. వాడు రకంగా హాయిగా జీవిస్తాడు. వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళకి సహాయం చేసేస్తాడు. వాడి దారిని వాడు హాయిగా పిల్లల్ని కూడా ఊదుకుంటూ వాడు రోజు వాడు గడుపుకుంటూ ఉంటాడు. కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగుందో, ఎంత నీతి ఉందో కథలో. నమస్తే అమ్మగారు. నమస్తే జయ.